బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల రాజకీయాల్లో తగ్గని జగడం. అక్కడ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ మధ్య ఇంకా వర్గ పోరాటం కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో సైతం వారి తరపున గెలిచిన అభ్యర్థులను తీసుకొని ఇప్పుడు రెండు క్యాంపులుగా విడిపోయారు. ఎవరికి అక్కడ జగిత్యాల మున్సిపాలిటీ చైర్మన్ పదవి దక్కుతుంది అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు ఇద్దరు, అటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అలాగే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇద్దరు తమ గెలిచిన అభ్యర్థులను తీసుకొని హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. హైదరాబాద్లో ఇక వారి వారి శిబిరాలలో ఏ ఎమ్మెల్యేలు వస్తారు, వారి వారి శిబిరాల్లో ఏ కార్పొరేటర్లకు సంబంధించిన వ్యక్తులు వస్తారు అనే దానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది. ఈ మేరకు పిసిసి వర్గం అలాగే రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే జగిత్యాల రాజకీయాలను మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. జగిత్యాలలో రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకటి జీవన్ రెడ్డి గారి గ్రూపు, అలాగే సంజయ్ కుమార్ గారి గ్రూపు. వారి గ్రూపులకు సంబంధించి వ్యక్తులను కూడా నిలబెట్టుకున్నారు, రెబల్ క్యాండిడేట్స్ను నిలబెట్టుకున్నారు. ఆ రెబల్ క్యాండిడేట్స్ గెలిచిన తర్వాత వారు ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు రెండు క్యాంపులుగా, రెండు వర్గాలుగా మారిన విషయం అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి గారి వర్గం అలాగే ఎమ్మెల్యే సంజయ్ గారి వర్గం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఈ మేరకు 18 మంది గెలిచిన అభ్యర్థులతోటి, గెలిచిన కౌన్సిలర్లతోటి జీవన్ రెడ్డి గారు హైదరాబాద్కు వచ్చారు. అలాగే 23 మంది గెలిచిన అభ్యర్థులతోటి, కౌన్సిలర్లతోటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆయన సపరేట్గా హైదరాబాద్కి వచ్చారు. మరి వీరిద్దరి మధ్య ఏం జరగబోతూ ఉన్నది? వీరిద్దరు కాంప్రమైజ్ అయితే తప్ప అక్కడ మున్సిపల్ చైర్మన్ తీసుకునే పరిస్థితి లేదు. మరి ఇలాంటి తరుణంలో వీరిద్దరు కాంప్రమైజ్ అవుతారా లేదా? ఒకవేళ వీరిద్దరిని కాంప్రమైజ్ చేయాలంటే నేరుగా రేవంత్ రెడ్డి గారే రంగంలోకి దిగి రావాలా ఏంటి అనేది అయితే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. మరి పిసిసి వర్గం క్రమశిక్షణ కమిటీ ఏదైనా వీరిపైన చర్యలు తీసుకుంటుందా? అసలు రేపే ఆ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ను రేపే ఎన్నుకోవాలి కాబట్టి మరి రాజకీయాలు ఎలా మారుతున్నాయి? జీవన్ రెడ్డి గారు అయితే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే సంజయ్ కుమార్ సైతం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. చూడాలి మరి వీరిద్దరి పరిస్థితిని ఎలా చక్కబెడతారు, అలాగే జగిత్యాల రాజకీయాలను ఎలా చక్కబెడతారు అనేది చూడాలి.